హలో, నమస్తే అండి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ సుధారెడ్డి. ఈరోజు నేను మరొక మంచి వీడియోతోని మీ ముందుకు వచ్చానండి. ఉగాది స్పెషల్ ఉగాది పచ్చడి చేసి చూపించబోతున్నాను అండి నా స్టైల్లో. సో చూసేద్దామా. ముందుగా ఒక మామిడికాయ తీసుకున్నానండి. దాంట్లో ఒక సగభాగం తీసుకొని ముక్కలుగా కట్ చేసి సన్నగా తరిగానండి. అలా సన్నగా తరిగితే పిల్లలకు చాలా ఇష్టంగా తింటారండి. వాళ్ళకి అవి తింటున్నట్టు కూడా తెలియదు. సో సన్నగా తరిగితే కొంచెం పులుపున్నా వగరున్నా ఇష్టంగా తినేస్తారు. వీటిని సన్నగా తరిగి పక్కన పెట్టేసుకుందామండి. ఇప్పుడు మనం వేప పువ్వుని తీసి తుంచుకుందామండి. ఈ వేప పువ్వు వల్ల చేదు కూడా వస్తుందండి. సో ఈ చేదు అనేది ఎక్కువగా రాకుండా కావాలి మాకు అనుకుంటే మాత్రం ఆ పువ్వులో ఉన్న మధ్యలో పుప్పడి కూడా తీసేయండి. ఓన్లీ పువ్వు రేకులు వేసుకోండి. అలా అయితే పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఉగాది అంటేనే 6 రుచుల సమ్మేళనం కదండి. పులుపు, చేదు, కారం, ఉప్పు, వగరు, తీపి. సో ఈ 6 రుచులు కలిస్తే వచ్చే రుచి వల్ల మనకు చాలా ఇమ్యూనిటీ వస్తుందండి. దానితోని ఈ సీజన్లో వచ్చే అనారోగ్య సమస్యలు ఏ వీటికైనా కూడా తట్టుకునే శక్తి మనకు లభిస్తుంది. అందుకే మన పూర్వకాలం నుంచి కూడా మన పెద్దలు ఈ పచ్చడికి అంత స్పెషాలిటీ ఇచ్చారండి, అంత ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. సో ప్రతి ఒక్కరు ఉగాది పచ్చడి చేసుకుంటారు కదండి. దానివల్ల చాలా అంటే చాలా మేలు జరుగుతుందండి ఆరోగ్యానికి. సో మనం ఇప్పుడు ఈ పువ్వును మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. చూడండి, దాని మధ్యలో నేను తీసేసాను, పక్కన పెట్టేసుకున్నాండి. ఇప్పుడు నేను దీనికోసం ఒక మట్టి పాత్ర తీసుకున్నానండి. ఇలా మట్టి పాత్రలో యూజ్ చేయడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి. నేను దీన్ని ఒక అరగంట సేపు వాటర్లో నానబెట్టానండి ఫస్ట్. తర్వాత దీన్ని బొట్లు పెట్టి అలంకరించుకుంటున్నాను. ఉగాది స్పెషల్ అంటే కంకణాలు కూడా కదండి. సో మనం ఉగాది పచ్చడి పాత్రకు కూడా కంకణం కట్టుకోవాలండి. మా అమ్మమ్మ కానీ మా నాన్నమ్మ కానీ మా అమ్మ కానీ నేను ఇప్పుడు చూపించే ప్రాసెస్లోనే చేస్తానండి పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకున్నాను. సో చూడండి, ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, కొత్త చింతపండు తీసుకున్నాను అండి. పాతది యూజ్ చేస్తే అంత టేస్ట్ రాదు. సో కొత్తదే వాడండి వీలైనంత వరకు. దీన్ని మనం రసం తీసుకుందామండి. దీన్ని అంతా బాగా మెదిమి దాంట్లో నుంచి రసం అంతా తీసి దాంట్లో యాడ్ చేద్దామండి. ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేను దీంట్లోకి ఒక 1/2 లీటర్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. చింతపండు పుల్లగా ఉంటే మీరు కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోండి. కొంచెం స్వీట్గా ఉంటే మాత్రం కొంచెం తక్కువగా యాడ్ చేసుకోండి. నేను బెల్లం పౌడర్ యూజ్ చేస్తున్నానండి. ఒక 3 టేబుల్ స్పూన్లు అయితే తీసుకున్నాను నేను. యాక్చువల్గా ఇంట్లో బెల్లం పొడి లేని వాళ్ళు బెల్లం కూడా యూజ్ చేయండి. బెల్లం తరిగి సన్నగా తరిగి ఇప్పుడు నేను చూపించిన బౌల్ నిండా యాడ్ చేసేసేయండి, సరిపోతుంది. దాంట్లోకి వేప పువ్వును కూడా యాడ్ చేశాను. సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు కూడా యాడ్ చేస్తున్నానండి. ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుకి 1 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. దీంట్లోకి నేను జీలకర్ర కూడా 1 టేబుల్ స్పూన్ తీసుకుంటున్నానండి. దాన్ని కచ్చాపచ్చగా దంచి దీంట్లోకి యాడ్ చేస్తానండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా అన్ని కలిసిన ఫ్లేవర్లతోని ఈ పచ్చడి తాగితే చాలా అంటే చాలా మంచిదండి ఆరోగ్యానికి. మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. చూడండి, కచ్చపచ్చగా దంచి దీంట్లోకి యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోకి నేను దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయ కూడా సన్నగా తరిగి యాడ్ చేస్తున్నానండి. మీకు నచ్చితే మీరు కూడా యాడ్ చేయండి, లేదంటే స్కిప్ చేసేయండి, అది మీ ఇష్టం. దీంట్లోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేస్తున్నానండి. దీంట్లోకి ఇప్పుడు నేను ఒక 1 పించ్ కారం యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు మనం దీన్ని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలండి. బెల్లం ఇట్లా అంతా కరిగిపోయి బాగా మిక్స్ అవ్వాలండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది.
మీరు ట్రై చేస్తారని అనుకుంటున్నాను. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అండి ఇది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటానండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అందరికీ ఈ పండుగ చాలా కలిసి రావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు అండి అందరికీ. థ్యాంక్ యూ.